త్వరగా ఈ ప్రార్థన అయ్యేటప్పటికి ప్రతి ఒక్కరు పైకి వచ్చేవారు. మంచిది, చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య పరిచయం అడుగు పెడదాం. పూర్తిగా దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడలాగా 10 నిమిషాల పాటు వాక్యం విందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా వాక్యాన్ని వినడానికి సిద్ధపడారు. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవ, నీ అతి పవిత్రమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి. తండ్రి దేవ, ఇప్పటి వరకు తండ్రి సేవకుల ద్వారా తండ్రి మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. అవును ప్రభు తండ్రి, ఈ లోకంలో తండ్రి మేము కొద్ది రోజులు మాత్రమే జీవించగలం తండ్రి. ఈ జీవిత యాత్రను ముగించుకుని ప్రభు తండ్రి మీరున్న లోకానికి రావటానికి తండ్రి, ఈ భూమి మీద సిద్ధపడటానికి తండ్రి గొప్ప సిద్ధపాటును మాకు దయచేయండి, కృపలో భద్రపరచండి తండ్రి. మాలో ఉన్న నిర్లక్ష్యతను తీసివేసి ప్రభు తండ్రి ఆత్మీయ ఉజ్జీవాన్ని తండ్రి ప్రతి ఒక్కరిలో దయచేయమని వేడుకుంటూ మరికొన్ని మాటలు ప్రభు నా ద్వారా మాట్లాడమని నిలబడిన నేను ప్రభు మాట్లాడటం వల్ల తండ్రి ఎవరికి ఎటువంటి ఉపయోగం లేదు ప్రభు. సూటిగా స్పష్టంగా తండ్రి మీరే మాట్లాడండి. ఆత్మదేవ మీ కార్యాన్ని ఇక్కడ జరిగించమని వేడుకుంటూ చిన్న ప్రార్థన ప్రభువును రక్షకుడైన యేసయ్య అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. శ్రద్ధ కలిగి కొద్ది నిమిషాలు వాక్యం విందాం. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. కొంచెం దగ్గరగా చెప్తారా? దేవుడు మనతో సూటిగా మాట్లాడును గాక. కొన్ని మాటలు శ్రద్ధ కలిగి విందాం. ఈ మాటలు వినేటప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ నాన్నగారు ఉన్నా లేకపోయినా మీ నాన్నగారిని ఒకసారి గుర్తు చేసుకుని మనసులో పెట్టుకుని ఈ మాటలు వినండి. బాగా అర్థమవుతుంది. మీ నాన్నగారిని ఒకసారి మనసుకు తెచ్చుకోండి. చిన్నప్పటి నుంచి మీ నాన్నగారు మిమ్మల్ని ఎలా పెంచారు, ఎంత కష్టపడ్డారు, ఈ మాటలన్నీ ఒక్కసారి మనసును పెట్టుకుని మీ నాన్నగారిని మనసును పెట్టుకుని మాటలు వినండి. మీకు శ్రద్ధగా ప్రతి మాట స్పష్టంగా అర్థమవుతుంది. మీ నాన్నగారిని ఒకసారి గుర్తు చేసుకుందాం. మిమ్మల్ని పెంచిన మీ నాన్నగారిని ఒకసారి గుర్తు చేసుకుందాం. ప్రతి ఒక్కరు, ఈ కుటుంబమే కాదు ప్రతి ఒక్కరు శ్రద్ధ కలిగి వాక్యం విందాం. మరలా చెప్తున్నాను, కింద ఉన్న వాళ్ళు దయచేసి పైకి వస్తే దేవుడు మనతో కొన్ని అమూల్యమైన మాటలు మాట్లాడదామని సిద్ధపడుతున్నాడు. మీరు వినాలనుకుంటే పైకి రావచ్చు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు చదువుతాం. ఒక తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో చూద్దాం. అతని కుమారులందరూ అందరూ తీయండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు చదువుతాం. చదువు. అతని కుమారులందరూ వంతుల చెప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెళ్ళు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచూ వచ్చిరి. తర్వాత మాట, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడును గాక. దేవుని మాటలు మనం శ్రద్ధగా విందుం గాక. విన్న మాటల ప్రకారం జీవించుదుం గాక. శ్రద్ధ కలిగి మాటలు విందు. ఇక్కడ యోబు గారి జీవితం మనం చూస్తున్నాం. యోబు గారి కోసం మనకు తెలియని విషయమేం కాదు. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఆయన చేస్తున్న పని ఏంటంటే ఆయనకున్న కుమారులు కుమార్తెలు 10 మంది, 7 కొడుకులు 3 కూతుర్లు. వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే అప్పుడప్పుడు విందు ఏర్పాటు చేసుకునేవారట. ఆ అన్నదమ్ములందరినీ పిలిపించుకుని ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంటి దగ్గర విందు ఏర్పాటు చేసుకునేవారు. ఈ విందు జరిగిన తర్వాత రోజు యోబు ఉదయాన్నే లేచిపోయేవాడట. తెల్లవారుజామునే లేచిపోయేవాడట. లేచిపోయి తన బిడ్డల నిమిత్తం ఏం చేస్తున్నాడు? బలి అర్పిస్తున్నాడు, దహన బలి అర్పిస్తున్నాడు. దేవుని క్షమాపణ అడుగుతున్నాడు. ఎందుకు? ఈ పార్టీ చేసుకున్నప్పుడు, అంటే ఈ విందు జరుగుతున్నప్పుడు నా పిల్లలు ఒకవేళ పొరపాటున దేవుణ్ణి దూషిస్తారేమో,
దేవునికి వ్యతిరేకంగా మారిపోయారేమో, దేవునికి నచ్చని పనులు ఒకవేళ నా బిడ్డలు చేశారేమో అని ఉదయాన్నే లేచి ఏం చేస్తున్నాడట? కొంచెం గట్టిగా చెప్పండి. దహన బలి అర్పిస్తున్నాడట. ఇప్పుడు ఆ పార్టీ జరుగుతున్నంత సేపు, అంటే ఆ విందు జరుగుతున్నంత సేపు, పార్టీ అంటే ఏదో అనుకోకండి, డ్రింక్ మంత తాగడం అనుకోకండి, ప్రతిదాన్ని పార్టీ అంటారు, అందరూ కలిసి చేసుకునేదాన్ని పార్టీ అంటారు. ఇప్పుడు ఆ ఫంక్షన్ జరిగేటప్పుడు, ఆ పార్టీ జరిగేటప్పుడు నా పిల్లలు ఎక్కడ దోషం చేస్తారో, దేవునికి వ్యతిరేకంగా ఎక్కడ మారిపోతారని ఈ తండ్రి ఆలోచిస్తూ ఉన్నాడట. నిజమైన తండ్రి ఆలోచనలు ఎప్పుడు తన కొడుకు మీదే ఉంటాయి, తన కూతుర్ల మీదే ఉంటది, తన పిల్లల మీదే ఆ తండ్రి ఆలోచనలు ఉంటాయి. మీరు సాధారణంగా ఆలోచించగలిగితే ఆ కుటుంబం అంతా రౌండ్ గా కూర్చొని భోజనం చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు చేస్తలేదు అనుకోండి, అప్పుడు చేసేవారు. ఇప్పుడు చాలా మంది అలా చేయట్లేదు. ఎంతమంది చేస్తున్నారు అలాగా? మేము ప్రతిరోజు చేస్తాం. అందరూ రౌండ్ గా కూర్చొని భోజనం చేస్తాం. అందరూ కూర్చొని ఆ గిన్నెలు అవన్నీ మధ్యలో పెట్టేసుకుని రౌండ్ గా కూర్చొని తినేస్తాం. అర్థమవుతుందా? అలా చేస్తారు కదా. ఇప్పుడు అప్పటి కాలంలో ప్రతి ఒక్కరూ రౌండ్ గా కూర్చుని భోజనం చేసేవారు. ఈ భోజనం చేసే క్రమంలో తండ్రి ఒక చికెన్ కూర వండారు అనుకోండి, ఆ ముక్కలన్నీ ఒక ప్లేట్ లోకి వెళ్ళిపోతాయి. ఎవరి ప్లేట్ అది? కొడుకు ప్లేట్ లోకి వెళ్ళిపోతాయి. ఎందుకు? తండ్రి తిండు. ఎవరి కోసం ఆలోచిస్తాడు? కుమారుడు కోసమే ఆలోచిస్తాడు. తల్లి కూడా అలాగే చేస్తుంది. వీళ్ళు ఎక్కడికన్నా ఫంక్షన్ కో పెళ్లికో వెళ్ళారు అనుకోండి, వెళ్ళిన వెంటనే వాళ్ళు తింటా ఉంటే ఎవరు గుర్తొస్తారు? పిల్లలు గుర్తొస్తారు. వాళ్ళకి పక్కన ఒక కవర్ రెడీగా ఉంటుంది, కింద నుంచే కవర్లోకి వెళ్ళిపోతుంటాయి. ఆ కవర్ పట్టుకొచ్చి వీడికి ఇచ్చేస్తారు. వీడు కూడా ఎదురు చూస్తుంటాడు, మా అమ్మ పెళ్లికి వెళ్ళింది, ఫంక్షన్కి వెళ్ళింది, ఏదో ఒకటి తెస్తుంది అనేసి. అక్కడ కవర్ దొరకలేదు అనుకోండి, తేలేదు అనుకోండి, వీడు మాకు మాడిపోతుంటది. వీళ్ళు తిన్నంతసేపు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా వీళ్ళ ఆలోచన అంతా ఏముంటది? పిల్లల కోసమే ఆలోచిస్తారు. యోబు గారు కూడా అదే ఆలోచిస్తున్నారు. నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు ఏదైనా దోషం చేస్తారేమో, దేవునికి వ్యతిరేకంగా మారిపోతారేమో, దేవుడికి నచ్చని విధంగా నా పిల్లలు మారిపోతారేమో అని ఎప్పుడు పిల్లల కోసం ఆలోచిస్తున్నారట. నిజమైన తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లల కోసం ఆలోచిస్తారు. అర్థమవుతుందా? చాలా మంది చూస్తూ ఉండండి, పిల్లలు బడికి వెళ్తారు కదా, బడికి వెళ్ళి వచ్చేంతసేపు ఇంటి దగ్గర వాళ్ళతో అక్కలతో చెల్లెలతో మాట్లాడుకుంటుంటారు. ఎక్కువ మాటలు ఎవరి కోసం మాట్లాడుకుంటారు? మా పిల్లోడు ఎలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు. ఇంకా బాగా చిన్న పిల్లలు అనుకో, వాళ్ళు మాట్లాడే చిన్ని చిన్ని మాటలు అవి చెప్పుకుంటూ మురిసిపోతారు. రోజంతా వాడు బడికి వెళ్ళి వచ్చేంత వరకు వీళ్ళ కాలక్షేపం ఏంటంటే వాడి కోసమే. సాయంత్రం పూట ఆలోచిస్తారు, వాడు వచ్చేస్తాడు, వచ్చేటప్పుడు బ్యాగ్ పక్కన పడేసి అమ్మ ఆకలేస్తుంది అంటాడు. ఏదో ఒకటి రెడీ చేయాలి, వాడు ఏదో ఒకటి అడుగుతాడు, ఇంట్లో ఏమీ లేదు, ఏదో ఒకటి ఉండాలి, లేకపోతే ఏదో ఒకటి తేవాలి. వాడి కోసం వాడు స్కూల్కి వెళ్ళి వచ్చేస్తాడు. దేనికోసం ఆలోచించడు. ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మ నాకు ఏమైనా స్నాక్స్ పెడతాదా పెట్టదా, లేకపోతే నేను స్నానం చేయడానికి వేడి నీళ్ళు పెడతాదా పెట్టదా, లేకపోతే నన్ను చక్కగా చూస్తుందా చూడదా, నాకు బట్టలు ఇస్తుందా ఇవ్వదా, నీడు ఆలోచించడు. ఎలా వస్తాడు బండి నుంచి? ఆడుకుంటూ ఆ బ్యాగ్ పట్టుకుని ఇలా అంటే పాటలు పడుకుంటూ వస్తాడు. అర్థమవుతుంది? పక్కన ఉన్నది అది లాక్కుంటూ ఇది లాక్కుంటూ వస్తాడు. ఇప్పుడు ఆలోచించేది ఎవరు? తల్లిదండ్రులు ఆలోచిస్తారు. అర్థమవుతుందా? పిల్లలు తండ్రి మీద ఆధారపడతారు, లేకపోతే తల్లిదండ్రుల మీద ఆధారపడతారు. తల్లిదండ్రులు పిల్లల కోసం ఆలోచిస్తారు. అర్థమవుతుందా? తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లల కోసం ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు. ప్రతి విషయంలో ఒక పండుగ జరిగింది అనుకోండి, నిజంగా అందుకే చెప్తున్నాను మీకు, మీ తండ్రిని జ్ఞాపకం చేసుకోండి. మీ తండ్రిని జ్ఞాపకం చేసుకుంటే, మీ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. ఒక పండుగ జరిగింది అనుకోండి, ఆ పండుగకి బట్టలు కొనుక్కోవటానికి పిల్లలకి బట్టలు కొనాలి. కరెక్ట్గా పిల్లలకే డబ్బులు ఉన్నాయి, ఇంకితనికి డబ్బులు లేవు. ఏం చేస్తాడు? ఇతను కొనుక్కుంటూ మానేసి ఏం చేస్తాడు? పిల్లలకే కొంటాడు. అర్థమవుతుందా? ఇతను పాత బట్టలు వేసుకుని పిల్లలకి మంచి బట్టలు వేసి ఆ బట్టలు చూసి మురిసిపోతాడు. ఇతని బట్టలు ఇతను చూసుకోడు. ఇతను సరిగ్గా తినడు, తినడానికి కొంచెమే ఉందనుకోండి, ఇతను పస్తుండి పిల్లలకు పెడతాడు. ఒకసారి ఆలోచించండి, మీ తల్లిదండ్రులు కూడా అలా పెట్టే ఉంటారు. వాళ్ళ ఆకలితో ఉండి మీకు కడుపు నింపి హాయిగా మీరు పడుకుంటే మిమ్మల్ని చూస్తారు, ఉండిపోతారు రాత్రి అంతా. ఎందుకంటే తినరు కదా. తినకపోతే ఏం రాదు? నిద్ర రాదు. మీరు హాయిగా పడుకుంటే మిమ్మల్ని చూసి వాళ్ళు పడుకుంటారు. అర్థమవుతుందా? మీరు తింటే వాళ్ళకి ఏమవుతుందట? నువ్వు తింటే నా కడుపు నిజంగా నిండుతుందా? ఎంత మాత్రం నిండదు, ఆకలి వేస్తుంది ఖచ్చితంగా. కానీ వాళ్ళు ఏంటంటే వారి కోసం ఆలోచించుకోరు. ఎవరి కోసం ఆలోచిస్తారు? పిల్లల కోసం మాత్రమే ఆలోచిస్తారు. ఇక్కడ యోబు గారు ఆలోచిస్తున్నారు, ఈయన నిజమైన తండ్రి నా పిల్లలు ఎక్కడ పాపం చేస్తారో అని ఆలోచించాడు. ఇప్పుడు మనం సాధారణంగా పిల్లల కోసం ఆలోచిస్తాం. ఏమని ఆలోచిస్తాం? మా పిల్లలకి మంచి బట్టలు కొనాలి, లేకపోతే మంచి స్కూల్లో చదివించాలి, వాడు ఎలా చదువుతున్నాడు, వీటి కోసం ఆలోచిస్తాం.
కానీ ఇక్కడ యోబు గారు ఏం ఆలోచిస్తున్నారట, నా పిల్లలు దేవునికి వ్యతిరేకంగా మారకూడదు దాకా మారకూడదు, నా పిల్లలు దేవుని భయభక్తుల్లో పెరగాలి, నా పిల్లలు దేవుని సన్నిధిలో పెరగాలని ఆలోచిస్తున్నారట. దేవునికి వ్యతిరేకంగా నా పిల్లలు మనసులో కూడా ఒక ఆలోచన కూడా చేయకూడదు, మనసులో కూడా నా పిల్లలు దేవుని దూషించకూడదు అని ఆలోచిస్తున్నారట. ఇప్పుడు ఒక మాట మనం ఇంతసేపటి నుంచి ధ్యానిస్తున్నాం. నిజమైన తండ్రి ఏం చేస్తాడు ఎప్పుడు పిల్లల కోసం ఆలోచిస్తాడు. ఇప్పుడు చిన్నప్పుడు కూడా పిల్లలకి వాళ్ళ నాన్న హీరో, అవునా కదా? చిన్నప్పుడు పిల్లలకి వాళ్ళ నాన్న హీరో. ఇప్పుడు ఎవరితోన్నా చిన్నపిల్లలతో గొడవ అయింది అనుకోండి, వెంటనే ఏమొస్తుంది నోటి నుంచి, మా నాన్నతో చెప్తాను. ఎందుకు? మా నాన్న వచ్చి నిన్ను కొట్టేస్తాడు. వాళ్ళ నాన్న హీరో. ఆడికి ఏం జరిగినా మా నాన్నకి చెప్తాను, మా నాన్నకి ఎంత బలం ఉందో తెలుసా అని అంటాడు వీడు. మా నాన్న ఎంత పని చేస్తాడో తెలుసా, మా నాన్న బస్తాలు వేపేసి అలా పాడేస్తాడు, మా నాన్న చాలా బలవంతుడు అంటాడు వీడు. అర్థమవుతుందా? ఈ పిల్లవాడికి చిన్నప్పుడు వాళ్ళ నాన్నే హీరో, కానీ ఈ పిల్లవాడు పెద్ద ఎదుగుతుంటూ కొద్ది వాళ్ళ నాన్న ఏమైపోతాడు? జీరో అయిపోతాడు. అర్థమవుతుందా? వీడికి వయసు వచ్చే కొలది వాళ్ళ నాన్న పట్టించుకోవడం మానేస్తాడు, వీడికి వయసు వచ్చే కొలది వాళ్ళ తల్లిదండ్రులు పట్టించుకోవడం మానేస్తారు. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే పెళ్లి అయిన ఏం మర్చిపోతారట? తల్లిదండ్రులు మర్చిపోతారట. ఒక సామెత ఉంటది కదా, ఏ సామెత అది? పెళ్ళి అవ్వగానే తల్లి ఏమైందట? అల్లం అయిపోయిందట, పెళ్ళం ఏమైపోయిందట? బెల్లం అయిపోయిందట. ఇది ఖచ్చితంగా జరుగుతుంది, ప్రతి ఒక్కరి ఇంట్లో జరుగుతుంది. అర్థమవుతుంది? అప్పటి వరకు తల్లిదండ్రులు అంటే ఒక హీరో లెవెల్లో చూసే వీళ్ళు, వాళ్ళు తప్ప నాకు ఎవరో లేరు అనుకునే వీళ్ళు, ఎప్పుడైతే మ్యారేజ్ అయిందంటే వెంటనే బోర్డు తిప్పేస్తారనమాట. నీకు నాకు సంబంధం లేదు, నువ్వు అక్కడ వండుకో, నేను ఎక్కడ వండుకుంటా. అర్థమవుతుందా? జాగ్రత్తగా వెళ్ళండి, మాట్లాడుకుని. ఇలా మెల్లమెల్లగా ఏమవుతుందంటే వీళ్ళకి రెక్కలు వచ్చే కొలది ఏమవుతుంది? వాళ్ళని పట్టించుకోవటం మానేస్తారు. మీకు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను, ఒక చక్కని కూతురు కోసం జ్ఞాపకం చేస్తాను. ఆవిడ తండ్రి మాట చిన్నప్పుడు ఎలా పాటించిందో ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత కూడా అలాగే పాటించింది. ఆ మాట చూద్దాం, చూడండి. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం క్షమించండి 2వ అధ్యాయం 10వ వచనం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదువుతాం. మొర్దెకై నీ జాతిని నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించి ఉండెను గనుక ఆమె తెలుపలేదు. ఒకసారి జాగ్రత్తగా ఉందాం. ఎస్తేరు గ్రంథం ఎంతమంది చదివారు? విన్నారా కనీసం? ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే, ఈవిడి రాజు గారికి రాణిగా సెలెక్ట్ అవడానికి సెలక్షన్ లో ఉంది. రాణిగారు వస్తీ గారు తొలగించబడ్డారు, కొత్త రాణి కోసం వెతుకుతున్నారు. కన్యకలు, నా దేశంలో ఉన్న కన్యకలందరినీ అంతఃపురానికి తీసుకువెళ్లారు. వెళ్లే క్రమంలో ఎస్తేరు గారు కూడా వెళ్ళారు. వెళ్తుంటే వాళ్ళ తండ్రి గారు చెప్తున్నారు, మొర్దెకై గారు చెప్తున్నారు ఏమని? మన జాతిని మన వంశాన్ని అక్కడ తెలియజేయకు, ఎందుకంటే మనం తక్కువ జాతి కాబట్టి వాళ్ళు మనల్ని అణిచేసే ప్రమాదం ఉంది కాబట్టి నువ్వు చెప్పకు అని చెప్పారట. ఈవిడ సరే డాడీ అని వెళ్ళింది. అంతఃపురంలోకి వెళ్ళిన తర్వాత ఈవిడ రాణిగా సెలెక్ట్ అయింది, రాణి అయిపోయింది. ఈవిడ అందరిలో ఈవిడే నచ్చిందట రాజుగారికి. ఈవిడిని చూసిన వెంటనే దయ కలిగిందట. మీకు కొంచెం ఇంకా చెప్పాల్సింది ఉంది కనుక కొంచెం ఫాస్ట్ గా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఈ రాజుగారికి ఈవిడే నచ్చింది. ఈవిడే నచ్చితే ఆవిడ రాణిగా ఎంపిక చేశారు. అప్పటి వరకు సాధారణమైన స్త్రీగా ఉన్న ఈవిడి ఏమైంది? రాణి అయ్యింది. నెత్తి మీద కిరీటం వచ్చింది. ఇప్పుడు నెత్తి మీద కిరీటం వచ్చిన తర్వాత ఈవిడి కొమ్ములు రాలేదు. ఏం చేస్తుందో చూద్దాం, చూడండి. ఆ 2వ అధ్యాయంలోనే 20వ వచనం. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ యందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను గనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియజేయక ఉండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దగ్గరగా దేవుని స్తోత్రాలు చెప్తారా? ఇక్కడ ఎస్తేరు గారు చేసిన పని చూద్దాం, చూడండి. ఇప్పుడు ఏం చేసిందంటే, మొట్టమొదటిగా ఒక సామాన్యమైన స్త్రీగా ఉన్నప్పుడు, అలా తండ్రి చేత పోషింపబడుతున్నప్పుడు, అలా తండ్రి మీద ఆధారపడినప్పుడు ఎలాగైతే తండ్రి మాట విన్నదో,
ఈవిడ ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత, ఈవిడ ఒక రాణి అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ తండ్రి మాట వింటుందట. వాళ్ళ నాన్నగారు ఏ మాట చెప్పారో ఆ మాట ఎప్పటికీ మర్చిపోలేదట. తను ఎదిగినా గాని, తనకి రెక్కలు వచ్చినా గాని, మన భాషలో చెప్పాలంటే తనకి రెక్కలు వచ్చినా గాని, తను ఒక పొజిషన్ లో నీకు దేశానికి రాని అయిపోయినా గాని, నీ మాట నేనంటావేంటి అని అనలేదట. వాళ్ళ తండ్రి మాటే వింటుందట. అర్థమవుతుందా? ఈ రోజు కుమారులు కుమార్తెలు చేస్తున్న పని ఏంటి? చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుతారు. కొంచెం రెక్కలు వచ్చిన తర్వాత, పెళ్ళి అయిన తర్వాత, భార్య వచ్చిన తర్వాత, వాళ్ళకంటూ కుటుంబం వచ్చిన తర్వాత వెంటనే చేసే పని ఏంటి? తల్లిదండ్రులు పట్టించుకోరు. తండ్రి మాట లెక్క ఉండదు, తల్లి మాట లెక్క ఉండదు. అవునా కదా? ఖచ్చితంగా ఇలాంటి కుటుంబాలు ఉన్నాయంటే చాలా కుటుంబాలు ఉన్నాయి. చాలా అంటే చాలా కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళకి ఒక స్థాయి వచ్చిన తర్వాత లెక్క ఉండదు. ఇప్పుడు చూడండి, కొంతమంది కొడుకులు పిల్లలు ఎదిగే కొలది తల్లిదండ్రులు ముసలి వాళ్ళు అయిపోతారు. అవునా కదా? వీళ్ళకి ఓపిక తగ్గిపోతుంది, ఈ పిల్లోడు బలంగా అవుతాడు. చిన్నప్పుడు తండ్రి కొడితే అల్లిపోయి డాడీ డాడీ వద్దు డాడీ కొట్టకు డాడీ అన్నవాడే ఏం చేస్తాడు? తర్వాత నాన్న ఒక మాట అంటే తిరగబడి తండ్రి కొడతాడు. అర్థమవుతుంది ఎందుకైంది ఇలాగా? తండ్రి ఒకప్పుడు హీరోలా ఉన్నాడు, ఇతనికి బలం రాగానే ఏమైపోయాడు? జీరో అయిపోయాడు. అర్థమవుతుందా? అప్పటి నుంచి పెంచిన ఆ పెంపకాన్ని మర్చిపోయాడు, ముందు నుంచి తన కోసం చేసిన త్యాగాన్ని మర్చిపోయాడు. ఏం చేస్తున్నాడంటే భార్య రాగానే, తనకు ఒక స్థాయి రాగానే, వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోగానే అందమైన ఒక బిల్డింగ్ కట్టిస్తారు. వీళ్ళు పిల్లల కోసం అందమైన ఒక బిల్డింగ్ కట్టిస్తారు. వీళ్ళు ముసలి వాళ్ళు అయిపోగానే చేసే పని ఏంటంటే ఆ బిల్డింగ్ ఏదైనా పక్కన ఒక చిన్న పాక వెలుస్తుంది. బెత్లెహేంలో వెలిసిన పాకలాగే ఒక పాక వెలుస్తుంది. ఆ పాకలో ఎవరుంటారు? యేసై ఉండడు. ఈ ముసలావుని పాడేస్తారు. పాడేసి ఏం చేస్తారు? అతనికి సేవలు చేయడానికి ఇసుక్కుంటారు. అతను ఏమన్నా అడిగారు అనుకోండి, విసుక్కుంటారు. చిన్నప్పుడు నువ్వు అలాగ అడుగుతున్నప్పుడు, నువ్వు తిన్నని మారం చేసినప్పుడు వాళ్ళు వదిలేశారు అనుకోండి, నిన్ను ఏమవుతుంది? ఆకలి వేస్తుంది, నా బిడ్డకే ఆడు తిండు, వాళ్ళు వెనకాల తిరిగి 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 తిన్నానా అని తినిపిస్తారు. వాడు తినేసిన తర్వాత నా బంగారు కొండ ఎంత చెక్క తిన్నాడని ఏం చేస్తారు? వాడికో ముద్దెట్టుకుంటారు. అది నీకోసం తిన్నాడా? అర్థమవుతుందా? వాడు ఆకలి కోసమే వాడు తిన్నాడు. కానీ వాళ్ళు చూడండి, వాడికి పెట్టి వీళ్ళు మురిసిపోతారు. అర్థమవుతుందా? పెద్ద ఎదిగిన తర్వాత, ముసలోళ్ళు అయిన తర్వాత ఆకలి వేస్తుందంటే కనీసం భోజనం కూడా పెట్టేవారు లేరు. అర్థమవుతుందా? ఏమవుతుందంటే వీళ్ళకి ఒక స్థాయి వచ్చేటప్పటికి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటప్పటికి ఏం జరుగుతుందంటే తల్లిదండ్రులు పట్టించుకోలేని వారిగా మారిపోతున్నాం. అర్థమవుతుంది? ఎస్తేరు గారిని చూడండి, ముందు ఎలాగైతే విన్నారో తర్వాత కూడా అలాగే వింటున్నారట. ఎంత ఎదిగినా, ఎంత రానైపోయినా కానీ వాళ్ళ తండ్రి మాటకు విధేయత చూపిస్తున్నారట. ఈరోజు ఎంతమంది ఉన్నారు అలాగా విధేయత చూపించే వాళ్ళు? ఒక స్థాయి వచ్చేటప్పటికి తల్లిదండ్రులు బయటికి గెంటేసే వాళ్ళు ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి కదా. మన చుట్టుపక్కల గ్రామాల్లో, ద్రాక్షారంలో, గంగవరంలో ఎక్కడ పడితే అక్కడ ముసలి వాళ్ళని పెట్టడానికి ఒక వృద్ధాశ్రమాలు ఉన్నాయి. వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు చూసుకుంటారు. ఎక్కడెక్కడో ఉండేవి మన చుట్టుపక్కలలోనే వచ్చేసాయి. అంటే అర్థం ఏంటి? పట్టించుకునే వాళ్ళు లేరు. భార్య వచ్చిన వెంటనే అంటది, మీ తల్లిని మీ తండ్రిని పక్కన పాడేసి నాతో మాత్రమే నువ్వు ఉండాలి. వాళ్ళని అర్జెంటుగా బయటికి గెంటేస్తే తప్ప నేను కాపురానికి రాను. అప్పుడు ఏమనాలి తెలుసా? నువ్వు రాకు అన్నారు. అర్థమవుతుందా? నువ్వు రావాల్సిన అవసరం లేదు. నీకు ఎప్పుడైతే మారు మనసు వచ్చి నా తల్లిదండ్రులతో కలిసి ఉంటావో అప్పుడు రా. అప్పటి వరకు నేను వాళ్ళతోనే కలిసి ఉంటానని చెప్పాలి. అలా ఎంత మాత్రం చెప్పరు, అమ్మా మా భార్య మరి రానంటుంది, నువ్వే కొంచెం పెద్ద మనసు చేసుకుని ఆ పక్కన ఉన్న పాకలోకి వెళ్ళిపో అంటే ఇప్పుడు ఏం చేస్తుంది? ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. నా కొడుకు నన్ను పట్టించుకోవట్లేదు, నా కూతురు నన్ను పట్టించుకోవట్లేదు, వాళ్ళు ఏదో చక్కగా ఉంటారని ఒక తోడిని వారికి జతపరిస్తే ఈ రోజు నేను వాళ్ళకి అడ్డమైపోయానని బాధపడతాను. అర్థమవుతుందా? చిన్నప్పుడు వాళ్ళ సుఖాలన్నీ పక్కన పెట్టేసి, వాళ్ళ స్థితిగతులన్నీ పక్కన పెట్టేసి, నీ కోసం అన్ని త్యాగం చేసి, వాళ్ళు తినకుండా, వాళ్ళు సరైన బట్టలు కట్టుకోకుండా నీ కోసం త్యాగం చేస్తే ఆ త్యాగాన్ని అంతా మనం ఏం చేస్తాం? మర్చిపోతాం. వాళ్ళ మాట కనీసం లెక్క ఉండదు. సామెతల గ్రంథంలో సొలొమోను గారు మాట చెప్పారు, జ్ఞాపకం చేసుకుందాం చూడండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనం. ఇది ప్రతి పిల్లలు జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట.
నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయొద్దు. ఏం చెప్తున్నాడు ఇక్కడ దేవుడు? ఏం చెప్తున్నాడు అంటే సొలొమోను గారి ద్వారా దేవుడు మనకు చెప్తున్న మాట ఏంటంటే నీ తండ్రి ఉపదేశమును అంగీకరించు. మీ తండ్రి ఏం చెప్తున్నాడో కొంచెం విను, ఆ మాటలు లెక్క చేయి. ఇప్పుడు తల్లిదండ్రుల మాటలు వినకపోతే ఏమవుతుందంటే మన ఆయుష్ అర్ధాంతరంగా అయిపోతుంది. అర్థమవుతుందా? ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాసి ఉంటది కదా 6వ అధ్యాయంలో, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, అప్పుడు ఏమవుతుంది? నువ్వు భూమి మీద దీర్ఘాయుషమంతుడు అవుతావు. నీ తండ్రి మాట నీ తల్లి మాట వింటే నువ్వు దీర్ఘాయుష కలుగుతుంది. వినకపోతే, వాళ్ళ మాట వింటే మనం ఎక్కువ రోజులు బతుకుతాం. వాళ్ళ మాట వినకపోతే ఏం జరుగుతుందట? మధ్యలోనే కన్యత్వం బకెట్. అర్థమవుతుందా? ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు చెప్తారు, అరే తాకరా అని చెప్తారు. వాడు ఏం చేస్తాడు? వాళ్ళ నాన్న మాట వాళ్ళ అమ్మ మాట పట్టించుకోకుండా ఏం చేస్తాడు? తాగుతాడు. మధ్యలోనే ఏమవుతాడు? చనిపోతాడు. ఇప్పుడు చాలా మంది ఎంత బాధపడతారంటే వాళ్ళు చివరి కార్యక్రమాలు ఆ అంత్యక్రియలు వాళ్ళ పిల్లలు వాళ్ళకి చేయాలనుకుంటారు. నా పిల్లోడు నా కుమారుడు ఉన్నాడు, నేను చనిపోయిన తర్వాత నాకు తలకొరమంటారు కదా, అది పెడతాడు అని ఆలోచిస్తారు. వీళ్ళు ఏం చేస్తారనంటే తల్లిదండ్రుల మాట వినకుండా ఈ తల్లిదండ్రులే వాళ్ళకి తలకొరిమి పెట్టే విధంగా తయారైపోతున్నారు. మధ్యలోనే ఆయుష్ని ముగించేస్తున్నారు. అర్థమవుతుంది? ఇక్కడ దేవుడు చెప్తున్నాడు సొలొమోను గారి ద్వారా, నీ తండ్రి ఉపదేశాన్ని అంత మాత్రం పక్కన పెట్టుకుని మీ నాన్నగారి మాటలు జ్ఞాపకం చేసుకో. మీ తండ్రి ఉపదేశాలు ఏదైతే చెప్తున్నాడో అది మనసును పెట్టుకో. ఇంకా కింద చెప్తున్నాడు, నీ తల్లిని ముదిము వచ్చినప్పుడు ఏం చేయకు? నిర్లక్ష్యం చేయొద్దు, ఆవిని పట్టించుకోకుండా ఉండొద్దు. ముదిమి అంటే ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత పట్టించుకోకుండా ఉండకు. చాలా మంది తల్లిదండ్రులు ముసలి వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారంటే పెన్షన్ కోసం. ఆ పెన్షనే రాలేదనుకోండి ఏమవుతుంది? పాకెన్ని తెలిసిపోతుంది. అర్థమవుతుందా? ఆ పెన్షన్ కోసం, వాళ్ళకున్న ఆస్తి కోసం, వాళ్ళు ఏదన్నా రాస్తారని దానికోసం చూసే వాళ్ళు కూడా ఉంటారు. అర్థమవుతుందా? వాటి కోసం కాదు చూడాల్సింది, వాళ్ళు నిన్ను చిన్నప్పుడు ఎంత చక్కగా చూసారు అది జ్ఞాపకం చేసుకుని, వాళ్ళు నన్ను చిన్నప్పుడు చూశారు, ఇప్పుడు వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత నన్ను చిన్నప్పుడు ఎలా చూసారో అలా చూసుకోవాలి అనుకోవడం నిజమైన కృతజ్ఞత. అర్థమవుతుందా? ఇది లేనప్పుడు మనం మందిరాలకు వెళ్ళినా, మనం ప్రతిరోజు ప్రార్థన చేసినా, ఎంత చేసినా వేస్ట్ అంతే. అర్థమవుతుందా? ఎంత మాత్రం నీ భక్తి నీకు పనికిరాదు. నీ తల్లిదండ్రులే, నీ కంటికి కనిపించే తల్లిదండ్రులే నువ్వు పట్టించుకోకపోతే ఎక్కడో ఉన్న దేవుడి కోసం నువ్వేం ఆలోచిస్తావు? అర్థమవుతుందా? నీ కంటికి కనిపించిన వారిని నువ్వు ప్రేమించలేకపోతున్నావు. నీ కంటికి ముందు నిన్ను ప్రేమించి చక్కగా చూసిన వారిని నువ్వు పట్టించుకోవట్లేదు. ఎక్కడో ఉన్న దేవుడి కోసం నువ్వేం ఆలోచిస్తావు? అబద్ధికుడా అంటాడు దేవుడు. అర్థమవుతుంది? అబద్ధికుడా అంటాడు. ప్రతి ఒక్కరి మీద ముఖం మీద ఏలెట్టి అంటాడు, నువ్వు అబద్ధికుడివి అని. మనం చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళని ఎంత మాత్రం నిర్లక్ష్యం చెయ్యకూడదు దాకా చేయకూడదు. ఒకప్పుడు వాళ్ళు మనల్ని జాగ్రత్తగా చూసుకున్నారు, ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? వారిని అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్నప్పుడు వాళ్ళు మనకు తినిపించారు, ఇప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళకి తినిపించాలి. చిన్నప్పుడు మనం టాయిలెట్కి వెళ్ళినా లేకపోతే బాత్రూమ్కి వెళ్ళినా మనం క్లీన్ చేసుకోలేం, వాళ్ళు మనకు క్లీన్ చేశారు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? చిరాకు పడకూడదు, ఈ ముసలోడు వాసన వస్తున్నాడు అనకూడదు. ఏం చేయాలి? చిన్నప్పుడు మనకు వాళ్ళు ఎలాగైతే సేవ చేశారో అలా చేయాలి. అర్థమవుతుందా? వాళ్ళు ఎక్కువ రోజులు మనతో ఉండరు, మనం బ్రతికినన్ని రోజులు వాళ్ళు బతుకుండరు. అర్థమవుతుందా? తండ్రి విలువ తల్లి విలువ ఎప్పుడు తెలుస్తుందంటే వాళ్ళు లేకపోతే తెలుస్తుంది. అర్థమవుతుందా? మనం బ్రతికి ఉన్నన్ని రోజులు మనతో వాళ్ళు బ్రతికుండరు, మన జీవితంలో మధ్యలోనే వాళ్ళు వెళ్ళిపోతారు. మనకు 20-30 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా ఏమవుతారు? వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయి చనిపోయి వెళ్ళిపోతారు, జీవితాంతం ఉండరు. ఉన్న ఈ కొన్ని రోజులైనా మనం ఏం చేయాలి? వాళ్ళు చక్కగా చూసుకోవాలి. అర్థమవుతుందా? వారి మాట వినాలి. మీకు ఒక కుటుంబం కోసం చెప్తాను చూడండి. ఆ తండ్రి మాట ఆ కుటుంబంలో ఉన్న కొడుకులు కోడళ్ళు కూడా ఎలా విన్నారో చూద్దాం. చూడండి, ఒక మాట చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం చదువుతాం, ముగించుకుందాం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడినై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు
షేము, హాము, యాపేతును ముగ్గురు కుమారులు నోవాహు కనెను. ఎంతమంది కొడుకులట? పేర్లు చెప్తారా? షేము, హాము, యాపేతు. ఈ ముగ్గురు కొడుకులు ఉన్నారు కదా. ఈ ముగ్గురు కొడుకుల్ని కన్నాడు ఆయన. తన భార్య కూడా నోవాహుతోనే ఉంది. నోవాహు భార్య, ముగ్గురు కొడుకులు, ఒక చక్కని ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలోకి ముగ్గురు కోడళ్ళు వచ్చారు. ముగ్గురు కొడుకులు కదా మరి, వీళ్ళకి మేనేజ్ చేస్తే ముగ్గురు కోడళ్ళు వచ్చారు. వచ్చిన కోడళ్ళు కూడా ఆ కుటుంబంలో చక్కగా కలిసిపోయారట. చక్కగా కలిసిపోయి అప్పుడు నోవాహు గారికి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి? నువ్వు ఒక ఓడను నిర్మించు, నీ కుటుంబం నాకు మంచిగా కనిపించింది, నువ్వు ఒక్కడే నీతిమంతుడిగా కనిపించావు, నిన్ను బట్టి నీ కుటుంబం కూడా చక్కగా బతుకుతుంది కనుక నీ కుటుంబాన్ని నేను బతకనిస్తాను. ప్రతి ఒక్కరు ఈ జల ప్రళయంలో చనిపోబోతున్నారు కనుక నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఒక ఓడ కట్టు అన్నాడట. ఓడ కట్టు అంటే ఈ మాట ఎవరికి చెప్పాడు? దేవుడు కుటుంబం అంతటికి చెప్పాడా? నోవాహు ఒక్కడికే చెప్పాడు ఈ మాట. ఇప్పుడు ఎవరైనా తండ్రి వచ్చి దేవుడు నాకు ఒక ఓడ కట్టమన్నారా? ఆలోచించండి. దేవుడు నన్ను ఒక ఓడ కట్టమన్నాడు, ఒక పెద్ద జలప్రలయం వస్తుందంట, అంతా మునిగిపోతుందంట, మన ఇంటి వెనకాల చిన్న ఓడ కట్టుకుందాం మనం అన్నారు అనుకోండి. వెంటనే పిల్లలు ఏమంటారు? మా నాన్నకి ముసలోడు అయిపోయి సరిగ్గా బుర్ర పనిచేస్తలేదు, నాన్న ఓడ ఎక్కడ కడతారు తెలుసా? సముద్రం ఒడ్డుని కడతారు. ఇక్కడికి నీళ్ళు వచ్చేస్తాయా? అంతలా నిండిపోద్దా? ఒకవేళ వరద వచ్చేస్తే ఎంత వస్తుంది? ఆ కాలం నిండిపోయినంత వస్తుంది. ఇల్లులు మునిగిపోతాయా? ఏంటి నన్ను ఇలా మాట్లాడుతున్నావు అని అంటారు. ఇప్పుడు మనకు వరదలు అలవాటు కాబట్టి మనకు తెలుసు, వాళ్ళకి వరదలు అలవాటు లేవు. అప్పటి వరకు అలాంటి వరదలు, అలాంటి భీకరమైన వర్షాలు రాలేదు. వాళ్ళు నమ్మరు. కానీ వాళ్ళ తండ్రి మాటను విని ఏం చేశారట? ఓడ కట్టడానికి సిద్ధపడిపోయారు. వాళ్ళు ఒక్కలే కాదు, కోడళ్ళు కూడా సిద్ధపడ్డారు. ఎన్ని సంవత్సరాలు కట్టారట? సుమారుగా 100 సంవత్సరాలు దాటి కడతారు వీళ్ళు ఓడ. ఈ 100 సంవత్సరాల్లో ఎంత మాత్రం వీళ్ళకి అపనమ్మకం రాలేదు. వాళ్ళ నాన్న మాట విన్నారంతే. వాళ్ళ నాన్న మాట విన్నారు. వాళ్ళ నాన్న మాట వాళ్ళు వినడమే కాదు, వచ్చిన కోడళ్ళు కూడా విన్నారు. ఈ కుటుంబం అంతా ఐక్యత కలిగి ఆ ఓడ నిర్మిస్తున్నారు. ఇప్పుడు కుటుంబం అంతా ఐక్యత కలిగి ఒక ఇంటిని నిర్మించారు అనుకోండి, వెంటనే ఏమొస్తాయి? కుటుంబం అంతా ఐక్యత కలిగి ఒక ఇల్లు కట్టుకున్నారు అనుకోండి, వెంటనే ఏమొస్తాయి చెప్పండి? ఖచ్చితంగా గొడవలు వస్తాయి. కానీ వీళ్ళకి ఏం రాలేదు తెలుసా? నాకు ఇది కావాలి, ఈ పోర్షన్, నాకు పై పోర్షన్ కావాలి, కింద పోర్షన్ కాలేదు అనలేదంటే ఆ ఓడలో. ఆ ఓడ ఎందుకు నిర్మిస్తున్నారంటే అనేకుల రక్షణార్థం నిర్మిస్తున్నారు. అంతా కలిసిమెలిసే కట్టారు. ఇది అంతా కట్టిన తర్వాత కూడా కలిసిమెలిసే ఉన్నారు. ఈ 100 సంవత్సరాలు ఒకరికొకరికి గొడవలు రాలేదు. జీవితాంతం వాళ్ళ తండ్రి మాటను వింటానే ఉన్నారు వాళ్ళు. అర్థమవుతుంది? మనం కూడా తల్లిదండ్రుల మాట వింటాం. ఎప్పుడు వింటాం తెలుసా? వాళ్ళు చచ్చిపోయిన తర్వాత. వాళ్ళంటే మనకి విపరీతమైన గౌరవం వచ్చేది. ఎప్పుడు వచ్చేది? చనిపోయిన తర్వాత. ఉన్నన్ని రోజులు వాళ్ళు పట్టించుకోరు. చనిపోయిన తర్వాత ఏమొస్తుంది? గౌరవం వచ్చేసారి ఫోటో దగ్గరికి వెళ్ళి 2 అటుపళ్ళు ఎట్టి, అగరత్తులు ఎట్టి, నాన్న ఉన్నప్పుడు నీ మాట నేను వినలేదు, ఇప్పుడు విందామంటే నువ్వు లేవు నాన్నని కొన్ని బుడుబుడు దుఃఖాలు తెస్తూ ఉంటారు. అర్థమవుతుంది? ఉన్నప్పుడు ఎంత మాత్రం పట్టించుకోరు. అర్థమవుతుందా? కానీ వెళ్ళి చూడండి, ఫ్యామిలీ అంతా ఆ కుటుంబ యజమాని మాట వింటున్నారు. కొడుకులు కాదు, భార్య వింటుంది, కోడళ్ళు కూడా మాట వింటున్నారు. ఆ ఓడ కట్టే ఆ స్థితిగతుల్లో, ఆ ప్రయాణంలో వాళ్ళ మామగారికి తోడుగా ఉంటూ, తన భర్తలకు తోడుగా ఉంటూ, ఎంత మాత్రం గొడవ రానివ్వకుండా చక్కగా ఐక్యత కలిగి ఓడను నిర్మించారు. కనుక వారు రక్షించబడ్డారు. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో ఆ కుటుంబం ఏమవుతుందో చెప్పండి? రక్షించబడుతుంది. ఎక్కడైతే కుటుంబంలో ఐక్యత లేదో ఆ కుటుంబం ఆ లోన మునిగిపోయారు కదా, నీటిలో మునిగిపోయారు కదా, అలాగే ఉంటారు. అర్థమవుతుందా? అందుకే ఐక్యత కలిగి ఉండడం ఎంతో మేలు. వారి జీవితంలో వాళ్ళు ఐక్యత కలిగి ఉన్నారు, వారు కాపాడబడ్డారు. మన కుటుంబాల్లో కూడా ఐక్యత కలిగి, కుటుంబ యజమాని తండ్రి ఎవరైతే ఉన్నారో వారి మాట మనం వినగలిగితే, మన కుటుంబాల్లో కూడా ఐక్యత ఉంటే మనం కూడా అలాగే రక్షించబడతాం. తండ్రి మాటలు పట్టించుకునేవారు, తల్లిదండ్రుల మాటలు పట్టించుకునేవారు ఈ లోకంలో చాలా తక్కువగా ఉన్నారు. ఇప్పుడు ఒక మాట చూసి ముగించుకుందాం. చూడండి చివరిగా మత్తయి సువార్త చివరిగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 25-26 వచనాలు చదువుతాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25-26 వచనాలు. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును
వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఆకాశ పక్షులను ఒకసారి చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోవు, దాచిపెట్టుకో. కానీ ఆ పరలోకపు తండ్రి వాటిని ఎలా పోషిస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. వాటికంటే మీరు శ్రేష్ఠులు. ఏంటట? వాటికంటే మీరు శ్రేష్ఠులు గనక మీరు చింత పడకండి, ఆయన చూసుకుంటాడు ప్రతిదీ చక్కబెట్టే బాధ్యత ఆయనది. ఇందాక మనం మాట్లాడుకున్నాం, పిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడతారు. తల్లిదండ్రుల బాధ్యత ఏంటి? పిల్లల్ని పోషించటం. తల్లిదండ్రులు పిల్లల్ని పోషిస్తారు, పిల్లవాడు తల్లిదండ్రుల మీద ఆధారపడతాడు. ఆ పరలోకపు తండ్రి మనకు తండ్రి అయితే, మనమంతా పిల్లలమైతే మనం ఆయన మీద ఆధారపడాలి. ఆయన మనల్ని పోషిస్తాడు. ఆధారపడవలసింది మన బాధ్యత, పోషించవలసింది ఆయన బాధ్యత. ఇప్పుడు మనం ఒకసారి చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోకంలో మనల్ని పోషిస్తున్న ఈ తల్లిదండ్రులనే, వారి మాటనే మనం పట్టించుకోవట్లేదు. పరలోకపు తండ్రిని ఏం పట్టించుకుంటాం? మన కళ్ళ ముందు కనిపించే ఈ తల్లిదండ్రులే మనల్ని పోషిస్తున్నా, మనకి గోరు ముద్దలు తినిపిస్తున్నా, వాళ్ళనే మనం బయటికి గెంటేస్తున్నాం. ఇప్పుడు పరలోకపు తండ్రి మన క్షేమంగా, భద్రంగా, ఏ కష్టం రాకుండా, చుట్టుపక్కల వాళ్ళంతా ఎన్నో రోగాలతో బాధపడుతున్నారండి. ఈ దేశంలో ఎన్నో రోగాలు ఉన్నాయి, అవేవి నీ దరికి చేరకుండా క్షేమంగా కాపాడుతున్నాడు. ఈ పోషించిన తల్లిదండ్రులని నువ్వు పట్టించుకోకుండా ఇంట్లోంచి బయటికి గెంటేస్తున్నావు. ఆ పరలోకపు తండ్రి ప్రేమ నీకు ఏమర్థం అవుతుంది? ఈ తల్లిదండ్రుల మాట నువ్వు సరిగ్గా వినట్లేదు, ఆ తండ్రి మాట నువ్వు ఏం వింటున్నావు? వినట్లేదండి. మందిరాలకు వెళ్తున్నావు అంతే, మందిరాలకి వెళ్తున్నావు, వెళ్ళి వస్తున్నావు, వెళ్ళి అక్కడ ముసుగేసుకుని బయటకు వచ్చి ముసుగు తీసిన వెంటనే మన ఇష్టం. ముసుగేసినంత సేపు భక్తి, ముసుగు తీస్తే భక్తి లేదు. అర్థమవుతుంది? ఆయన మాటను మనం పట్టించుకోవట్లేదు. ఆ పరలోకపు తండ్రి మాటలు మనకి చెవికి ఎక్కట్లేదు, వింటున్నాం అంతే. ఇప్పుడు ఎంత ఎలా వింటున్నామా? చాలా మంది ఎలా వింటారంటే, మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, ముగించుకుందాం. మీరు మొన్న వర్షాకాలం, శీతాకాలంలో జనపతులు తిన్నారా? మొక్క జనపతులు తిన్నారా? మనం వేడివేడిగా మొక్క జనపతులు అక్కడ కొనుక్కొని తెచ్చుకుంటాం, వేడివేడిగా తిందామని. అక్కడ వేడివేడిగా కాల్చిస్తాడు. కాల్చి ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చి తిందాం అనుకుంటా, ఏమైపోతాయి? సేమ్ అది ఇక్కడ జరుగుతుంది, ప్రతి సంఘాల్లో అదే జరుగుతుంది. సేవకుడు శుభ్రంగా ఇసురుతాడు మాట, మనల్ని వేడి చేస్తాడు, కాలుస్తాడు. మనకి ఏమనిపిస్తుంది అంటే, ఈ రోజు నుంచి ఇంటికి వెళ్ళి ఎరగదీసేద్దాం, ఇంకా భక్తిగా బతికేద్దాం, యోబులా బతికేద్దాం, లేకపోతే నోవాహులా బతికేద్దాం, కుటుంబంలా ఉండిపోదాం అని అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళండి ఏమైపోద్ది? చల్లారిపోతాం. అదే జరుగుతుంది. మేము ఇక్కడ కూర్చుని ఆపడం అని మీరు ఇంటికి వెళ్ళి చల్లారిపోవటం. అర్థమవుతుందా? ఇలా ఎంత మాత్రం ఉండకూడదు. ఆ పరలోకపు తండ్రి మనల్ని ఎంతలా చూస్తున్నాడు, ఆయన ప్రేమను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మన కళ్ళ ముందు కనిపించే ఈ తల్లిదండ్రులే మనల్ని ఎంతలా ప్రేమిస్తుంటే ఆయన ఇంకెలా ప్రేమిస్తాడో చూడండి. ఈ తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఎలాగైతే తాపత్రయపడతారో, ఆ పరలోకపు తండ్రి కూడా అలాగే తాపత్రయపడుతున్నాడు. మన కోసం పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చేసి సిలువలో విలవిల్లాడిపోయాడు. కనీసం ఇప్పుడు తల్లిదండ్రులు చూడండి, పిల్లలకి పెట్టి వాళ్ళు ఎలాగైతే పోస్తూ ఉంటారో, యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చేటప్పుడు సరిగ్గా తినడానికి తినలేదట, పడుకోవటానికి, తలవాల్చటానికి స్థలం లేదట. ఆయనే చెప్తాడు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చడానికి స్థలం లేదు. కనీసం కంటి మీద కునుకు కూడా లేకుండా మన కోసం ఆయన విలవిల్లాడిపోయాడు. ఆ ప్రేమ ఎవరికి అర్థమవుతుంది? ఎంత మాత్రం అర్థం కావట్లేదు. మన కంటికి కనిపించిన వారి ప్రేమే మనకు అర్థం కావట్లేదు. ఈ బైబిల్ దేవుని ప్రేమ మనకేం అర్థం అవుతుంది? అర్థమవుతుందా? ఇక్కడ ఈ తండ్రి మాట పట్టించుకోవట్లేదు, కుటుంబంలో ఉన్న తండ్రి మాటను పట్టించుకోవట్లేదు, అక్కడ ఆ తండ్రి మాట కూడా మనం పట్టించుకోవట్లేదు. తండ్రి మాటను పట్టించుకోకుండా అవిధేయులుగా మారిపోతున్నాం. అలా ఎంత మాత్రం అవిధేయులుగా ఉండటానికి మనం ఈ భూమి మీదకి రాలేదు. అక్కడ పరలోకపు తండ్రికి లోబడాలి, అలాగే మన తల్లిదండ్రులకు కూడా లోబడే వారిగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనకి పరలోకపు తండ్రికి లోబడటం అలవాటు అవుతుందో, మన కుటుంబంలో మన కంటి ముందు కనిపించే ఈ తల్లిదండ్రులకు లోబడటం అనేది వస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని ఏంటంటే, మొట్టమొదటిగా ఆ తండ్రికి లోబడండి. ఈ తండ్రి ప్రేమ ఏంటో నీకు బాగా అర్థమవుతుంది. నీ కంటి ముందు ప్రతిరోజు చూస్తావు కదా, నీకు లోకం అయిపోయి ఉండొచ్చు, నీ తల్లి నీ తండ్రి నీకు లోకం అయిపోయి ఉండొచ్చు, ప్రతిరోజు చూస్తాం కదా.
ఆ తండ్రి ప్రేమ ఏంటో అర్థమైంది అనుకోండి, బాగా అర్థమైంది అనుకోండి, ఆ పరలోకపు తండ్రి ప్రేమ ఏంటో అర్థమైంది అనుకోండి, కళ్ళ ముందు కనిపించే వారి ప్రేమ బాగా అర్థమవుతుంది. ఎంత మాత్రం మన తల్లిదండ్రులు మన నిర్లక్ష్యం చేసే వారిగా ఉండకూడదు. వాళ్ళు కొద్ది రోజులు మాత్రమే మనతో ఉంటారు. ఉన్న రోజులు వాళ్ళని చక్కగా చూసుకోవటం మన బాధ్యత. ఇలాంటి బాధ్యత కలిగిన వారిగా మనం అందరం ఉండుదాం గాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవుడు, మీ అతి పవిత్రమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి. తండ్రి దేవ ప్రభా, కుటుంబంలో తండ్రి ఎలాంటి తండ్రి విధానాలు ఉండాలో తండ్రి, మా తల్లిదండ్రుల పట్ల తండ్రి మేము ఎలా బాధ్యత కలిగి ఉండాలో, మా తండ్రి మాటను మేము ఎలా పాటించాలో ప్రభా తండ్రి, కొన్ని విషయాలు తండ్రి మాకు నేర్పించిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ లోకంలో తల్లిదండ్రుల ప్రేమనే తండ్రి మేము అర్థం చేసుకోలేకపోతున్నాం తండ్రి. ఈ లోకంలో తల్లిదండ్రులే మా కోసం ఎంత విలవిల్లాడిపోయారో ప్రభా తండ్రి. వాళ్ళు తినక మాకు పెట్టి ఈ రోజు మేము ఎలా బ్రతుకుతున్నామంటే ప్రభా, వారు మా మీద చూపించిన ప్రేమ, ఆ ప్రేమే తండ్రి. కంటికి కనిపించిన ప్రేమే మాకు అర్థం కావట్లేదు ప్రభా. కంటి ముందు చూస్తున్న ప్రేమే మాకు అర్థం కావట్లేదు ప్రభా. మీ ప్రేమను మేము ఎలా అర్థం చేసుకోగలం ప్రభా తండ్రి. మమ్మల్ని క్షమించండి. మీ మాటను తండ్రి మేము నిర్లక్ష్యం చేస్తున్నాం. ఈ లోకపు తండ్రుల మాటలు నిర్లక్ష్యం చేస్తున్నాం. మీ మాట కూడా తండ్రి మేము నిర్లక్ష్యం చేస్తున్నాం. మమ్మల్ని క్షమించండి. ఎంత మాత్రం తండ్రి అలాంటి నిర్లక్ష్య స్వభావం ఎవరిలో అయితే ఉందో ప్రభా, ఆ నిర్లక్ష్య స్వభావం తొలగిపోను కాకని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు తండ్రి కుటుంబానికి తండ్రి చక్కగా ఐక్యత కలిగి నడిపించడానికి తండ్రి కృప దయచేయండి. ఏ కుటుంబంలో అయితే తండ్రి గందరగోళ పరిస్థితులు ఉన్నాయి ప్రభా, ఒకరికొకరు సఖ్యత లేక ఐక్యత లేక తండ్రి ఎన్నో బాధలు పడుతున్న కుటుంబాలు తండ్రి ఈ చుట్టుపక్కల గ్రామాల్లోని తండ్రి ప్రాంతంలోని ఎన్నో ఉన్నాయి ప్రభా తండ్రి. ప్రతి కుటుంబంలో తండ్రి నెమ్మది ఐక్యత కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కృపనిచ్చి నడిపించండి, కృపలో భద్రపరచండి. ప్రతి విషయంలో తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి కుటుంబానికి లోబడి, తండ్రికి లోబడి, తల్లిదండ్రులకు లోబడే విధంగా వారి ముదిమి వచ్చేటప్పుడు తండ్రి ఎంత మాత్రం వారి నిర్లక్ష్యం చేయకుండా ఉండే జ్ఞానాన్ని మా అందరికీ దయచేయండి ప్రభా తండ్రి. ప్రార్థన ఏర్పాటు చేసుకున్న తండ్రి కుటుంబాన్ని దీవించండి తండ్రి. కోల్పోయిన తండ్రి గారు తండ్రి, ఆయన చెప్పిన మాటలు తండ్రి, ఆయన ఉన్నా లేనప్పటికీ ప్రభా తండ్రి ఆయన మాటలు మనసును పెట్టుకుని తండ్రి ఆయన ఎంత మాదిరి కలిగి అందరితో కలిసి మెలిసి ఎలాగైతే జీవించారో ప్రభా, కుమారులు కోడళ్ళు తండ్రి, ఆ భార్య కూడా తండ్రి అలాగే తండ్రి ఆయన పేరు నిలబెట్టడానికి తండ్రి బ్రతికే కృపను దయచేయండి తండ్రి. చక్కగా తండ్రి అందరితో కలిసిమెలిసి జీవించే చక్కటి జీవితాన్ని తండ్రి తాతగారు మీకు దయచేశారు తండ్రి. అలాంటి జీవితాలు కూడా తండ్రి మాకు కూడా దయచేయండి. అందరితో కలిసిమెలిసి ఎంత మాత్రం తండ్రి విరోధాలు పెట్టుకోకుండా అందరినీ నవ్విస్తూ అందరితో కలిసిమెలిసి జీవించే చక్కటి జీవితాలు మా అందరికి దయచేయండి. ఆ మాదిరి కలిగిన జీవితాన్ని మేము కూడా తండ్రి కనపరచడానికి కృప దయచేయండి. కృపలో భద్రపరచండి. ఈ కుటుంబం చుట్టూ తండ్రి మీ కంచె మీ కాపుదల ఉంచమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. అందరికీ వందనాలు.